2010 సంవత్సరం జనవరి 12 స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే సందర్భంగా మార్పు సంస్థని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 16వ వార్షికోత్సవాన్ని తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్లోని డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ నందు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి కార్పొరేట్ అయినటువంటి మా అన్న నరేంద్ర గారికి, యూనివర్సిటీ స్టూడెంట్ విభాగంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మా తమ్ముడు సదా గారికి, మార్పు సంస్థ కార్యక్రమాలకి 16 సంవత్సరాలుగా అటు వెంకటగిరిలో కావచ్చు, ఇటు తిరుపతిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మేధావులందరూ కూడా ఏకచోటిలో కావచ్చు, అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నటువంటి డాక్టర్ సురేష్ కుమార్ గిండి గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేటువంటి మా విద్యార్థులంతా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మార్పు సంస్థ ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా సామాజిక బాధ్యతతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కార్పొరేట్ స్కూల్స్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, పేద విద్యార్థులందరూ విద్యా హక్కు చట్టం కింద 25% ఫ్రీ ఎడ్యుకేషన్ అందుకుంటున్నారంటే దానిలో భాగంగా దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సార్లు నేను నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆ విషయంలో పురుషోత్తమ రెడ్డి సార్ కూడా మాకెంతో సహకారాన్ని అందించారు. అదేవిధంగా ఎర్రచందన స్మగ్లింగ్ని అరికట్టడంలో కావచ్చు, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడంలో కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో కావచ్చు, మహిళలకు అన్యాయాలు జరిగినప్పుడు వాళ్ళ పట్ల వాళ్ళకి మద్దతుగా నిలబడి జరిగిన పోరాటాలు కావచ్చు, దళితులకి బహుజనులకి జరిగేటువంటి అన్యాయాల మీద పోరాటాలు కావచ్చు, నిరంతరం ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన నిలబడి ఎంతో నిజాయితీగా నిక్కచ్చిగా 16 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ సంస్థని దిగ్విజయంగా నడుపుకుంటూ ముందుకు వస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏవైతే ఈ రాష్ట్రానికి కావచ్చు, అదేవిధంగా పేద ప్రజలకు కావచ్చు ఎటువంటి అవసరాలు ఉన్నాయి, మనం ఏ విధంగా పనిచేయాలి అనే అంశం పట్ల పూర్తి అవగాహనతో ఇప్పుడు పనిచేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా మేధావులు అందరినీ కలుపుకొని, అందరినీ ఆలోచనలు తీసుకొని మరింత మెరుగైన సమాజం కోసం పనిచేసే దిశగా మేము అడుగులేస్తామని, ఈ 16 సంవత్సరాలుగా మాకు వెన్నంటుండి మా సంస్థకు సహకారంగా ఉండి నాకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా నెలలో 30 రోజుల్లో కేవలం 5-10 రోజులు మాత్రమే ఇంట్లో ఉండి 20 రోజులు నేను రాష్ట్రం అంతా పర్యటన జరుగుతున్నా సరే నాకు సహకరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మేము చేయబోయేటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ మీ సహకారం మాకు అందించాలని చెప్పేసి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మార్పు అనే స్వచ్ఛంద సంస్థని పవన్ 16 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. చాలా చిన్న వయసులో ఒక పెద్ద ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర రోజు రోజుకు పెరుగుతూ ఉంది. వాటి పాత్ర దాదాపు ప్రభుత్వ సేవలతో సమానంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు సేవ చేయబట్టే ఈ సమాజంలో చాలామంది పేదలు కానీ సాధారణ ప్రజలు కానీ బతికే పరిస్థితి వస్తుంది. స్వామి వివేకానంద గారి జయంతి కూడా ముఖ్యంగా యూత్ని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రభావితం చేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో స్వామి వివేకానంద గారు ఒకరు. ముఖ్యంగా వివేకానంద గారు యొక్క ప్రవచనాలు కానీ మనం చూసినప్పుడు ఈ దేశంలో ఎదుర్కొంటున్న అన్ని రుగ్మతలకు సమాధానంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ని ఉద్దేశించి వారు చేసినటువంటి కార్యాచరణ, వారు ఇచ్చినటువంటి సందేశాలు, కులాలు మతాలు ఈ జాడ్యాలతో యువత కానీ ఈ రోజున సమాజం కానీ ఘర్షణ పడే వాతావరణం ఉన్నప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యలు అవన్నీ చూసినప్పుడు ఎలా నడవాలి అనేదానికి ఒక మార్గదర్శనం వాళ్ళు ఇచ్చారు. తర్వాత 39 సంవత్సరాలు వాడు చనిపోయినారు. 40 ఏళ్ళ లోపే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి వివేకానంద గారు. మనందరికీ బహుశా వారి స్ఫూర్తి. వారి వయసుతో పోల్చుకుంటే మనందరూ ఇంకా పెద్దవాళ్ళే ఉంటాం. కానీ వారు చిన్న వయసులోనే అంత గొప్ప ప్రయత్నం చేయగలిగారంటే వారి నిబద్ధత, వారి యొక్క ఆలోచన. కాబట్టి ఏ వయసు అనే దానికి సంబంధం లేకుండా ప్రయత్నం చేయగలిగితే అద్భుతాలు చేయడానికి వివేకానంద గారి స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే పవన్ ఈ మార్పు స్వచ్ఛంద సంస్థ తీసుకొచ్చారు. వారు అన్నట్లు ఈరోజు జాతీయ విద్యా హక్కు చట్టం రూపకల్పనలో కానీ, అదేవిధంగా
తిరుపతి వెంకటగిరి మధ్య ఉన్నటువంటి మన్నవరాన్ని తిరిగి సాధించుకునే దానికోసం చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా సరే సామాజిక అంశాలు ఏ వచ్చినా కూడా స్వచ్ఛంద సంస్థగా వాళ్ళు రావడం అనేది మంచి ప్రయత్నం. స్వచ్ఛంద సంస్థ నేను ఇంతకుముందు చెప్పినట్టు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అనంతపురం లాంటి జిల్లాలో స్వచ్ఛంద సంస్థలే పేదలు కాపాడుతున్నాయి, డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నాయి. మన తిరుపతిలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, స్వచ్ఛంద ప్రభుత్వంతో సమాంతరంగా ఇది ఒక ప్రభుత్వ వ్యవస్థ అంటుంది. అదేవిధంగా సమాజాన్ని మార్చే విషయంలో కూడా కేవలం ప్రజలకి సేవ చేయడం వరకు కాకుండా ఒక సామాజిక అంశాలను స్పృశించడం, అన్నట్టు జాతీయ విద్యా హక్కు చట్టం కావచ్చు, కరప్షన్కి వ్యతిరేకంగా కావచ్చు, ఖచ్చితంగా రాజకీయాలను కూడా సమాజాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా స్వచ్ఛంద సంస్థలు ఎదుగుతున్నాయి. ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైనట్టు ఆపు ఏకంగా అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో. రాజకీయ పార్టీలు ఎట్లనే ఉండొచ్చు, కానీ స్వచ్ఛంద సంస్థల ద్వారానే అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం. కానీ అన్నాచార్య గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు వచ్చినటువంటి స్పందన రాజకీయ పార్టీలు చేస్తే రావట్లేదు. రీజన్ ఏంటంటే స్వచ్ఛంద సంస్థలకు, వ్యక్తులకు అంత గౌరవం సమాజంలో ఉంటుంది. రాజకీయ పార్టీ బలమైనటివి, కానీ వాటికి ఉన్న బలహీనతలు కూడా ఉన్నాయి. కానీ అదే స్వచ్ఛంద సంస్థలు ఒక టేకప్ చేస్తే ఎంత ప్రభావితం అయ్యి అవినీతికి వ్యతిరేకంగా అన్నాచార్య పోరాటం, దానికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ లీడ్ చేయడం, ఏకంగా ఆయన 2 రాష్ట్రాల్లో అధికారాన్ని తీసుకొచ్చారు. అంటే రాజకీయ మార్పుకు కూడా స్వచ్ఛంద సమస్యలు కారణమవుతున్నాయి. ఇక్కడ స్వచ్ఛంద సమస్యల యొక్క అవసరం ఇంకా పెరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ గారు లాంటి వాళ్ళు మార్పు ద్వారా ఇంకా మార్పు బాగా అభివృద్ధి చెందాలి, ఇట్లాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువ జరగాలి. ఎందుకంటే వ్యవస్థలో వ్యక్తిగత స్వార్థం, సంకుచిత భావాలు, ప్రతిదాని రాజకీయ కోణంలో చట్టంలో ఇరుక్కుపోయిన సందర్భంలో అందరినీ కలుపుకునే వ్యవస్థలో లేకుండా పోయినాయి. భవిష్యత్తులో అది ప్రమాదకర పరిస్థితి వచ్చిందంటే కంట్రోల్ చేసే సిస్టమ్ కూడా ఉండదు. అందువల్ల ఇట్లాంటి స్వచ్ఛంద సమస్యలు ఉంటే వాటన్నిటి కంట్రోల్ చేయడం, మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది. ఖచ్చితంగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మార్పు సంస్థను అందులో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేయడం ప్రతి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో మార్పు అనేది ఇంకొంచెం విస్తరించి ఇంకా బలమైన సంస్థగా ఎదగడం అనేది ఆ సంస్థ క్రెడిబిలిటీ పెరగడం కాదు, ఆ సంస్థ ద్వారా సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి వారు భవిష్యత్తులో కూడా వారి ప్రయత్నాలు విజయవంతంగా ఇదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని, మరిన్ని కార్యక్రమాలకు విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు స్వామి వివేకానంద 163వ జయంతిని తిరుపతిలో ఉండేటువంటి డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీలో ప్రాంగణంలో మార్పు సంస్థ 16వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా మార్పు సంస్థ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చిగురుపాటి పవన్ గారు నాకు సోదరు లాంటి వారు. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నాను, అంటే ఒక మార్పు అనేది సమాజంలో తీసుకురావడానికి, ఆ మార్పు ఎటువంటి మార్పు అంటే సామాజిక అభివృద్ధి, సామాజిక సంక్షేమం అనేటువంటి అన్ని రంగాల్లో కావాలంటే ఒక స్పష్టమైనటువంటి దశతో వెళ్తున్నారు వాళ్ళు. సో అందువల్ల నాకు అప్పటి నుంచి తెలుసు వారు అనేకమైన పోరాటాలు, విద్యా హక్కు చట్టం కావచ్చు, అలాగే ఒక పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కావచ్చు, అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు, ఇలాగ ప్రతి పోరాటంలో స్పష్టమైనటువంటి అడుగులతో మార్పు వెళ్తూనే ఉంది. కాబట్టి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద ఏమైతే ఆశించారో యువతలో మార్పు రావాలి. ముఖ్యంగా ఈ దేశంలో మంది, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందంటే అందరికంటే ముందు యువతపై ఉంది. అలాంటి యువతని ఈ యొక్క సమాజం యొక్క దాంట్లో ఈ యొక్క అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, ప్రజా కార్యక్రమాలు చేపట్టడంలో కావచ్చు మార్పు ముందంటూ యువత నడిపిస్తుంది. అంటే ఆ రెండు కూడా ఒకే రోజు కాకతాళీయం కావచ్చు, మరి యాదృచ్ఛికంగా జరిగినా కూడా ఈ రెండు కూడా చాలా గొప్ప విషయాలు. ఇలాంటి సందర్భంలో డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశామో ఇక్కడ మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ హబ్, గ్రామీణ ప్రాంతంలో ఉండే యూత్ ఈరోజు ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా మాకు దిశగా వెళ్తూ ఉంటే వారు కూడా సహకారం అందించారు. సో ఇలాంటి దాంతో ఒకే రకమైన ఆశయాలతో మేమంతా వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో స్వామి వివేకానంద జయంతిని మనకంతా స్ఫూర్తిగా ఈరోజు మరి మార్పు సంస్థ అందరూ కూడా సభ్యులు ఇక్కడ ఉండేటువంటి పురుషోత్తమ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి తమ్ముళ్ళందరూ కూడా, సో వీళ్ళందరూ రావడం, పిల్లలందరూ కూడా రావడం, స్టూడెంట్స్ అంతా రావడము నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ మార్పు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇది దేశవ్యాప్తంగా విస్తరించే పరిస్థితి వస్తుంది. దాని దిశగా మనమంతా కృషి చేస్తే ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ ఆదరిస్తున్నారు, ఇంకా కూడా వాళ్ళు మమేకమై ఈ ఉద్యమంలో భాగస్థానం నమ్ముతూ మరి మరొకసారి స్వామి వివేకానందని స్మరించుకుంటూ మార్పు అధ్యక్షుడైనటువంటి చిగురుపాటి పవన్ కుమార్కి, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి సభ్యులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ మీ కాంగ్రెస్ ప్లీజ్ రండి, రండి సార్, రండి ప్లీజ్, రండమ్మా, రండి, పట్టుకోండి రండమ్మా. యూత్ స్త్రీలు పాల్గొన్నప్పుడే
నిజమైనటువంటి ఏ ఉద్యమానికైనా గౌరవం, అందులో మార్పుకి చాలా గౌరవం. ముఖ్యంగా మామూలు మినీ మోర్ హ్యాపీ అంటలా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవన్. ఇలాంటి సంతోషం చాలా చాలా రావాలి. రండి సార్ ప్లీజ్. స్వీట్స్ నాకు కూడా పెట్టకండి ఇక్కడ స్వీట్స్ బాగా పెడతాను నేను. ఏం పేరు చెప్పలేదు నువ్వు, తినేసి చెప్పు. తీసుకోండి దానన్నా, పెట్టుకొని పట్టుకో. పేపర్ ఒకటి టిష్యూ పేపర్ని సాక్షి డిబేట్లో రైట్ రైట్ కూర్చోదండి. నేను సాక్షి డిబేట్ చక్కగా నేను మంచి సామాజిక పుష్పత్ రెడ్డి గారిని అడిగారు, మన ఇక్కడికి ఎందుకు వస్తారులే అని నేను అట్లా